జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చింది. ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాస్తవాలను తొక్కిపెట్టారని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. నాటి పాలకుల వైఫల్యం వల్ల 25 మంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారికి న్యాయం జరగకుండా సాక్ష్యాలను సైతం పక్కన పెట్టారని నివేదిక ఎండగట్టింది. 2022 మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ వరుస మరణాలపై అప్పట్లో పోలీసులు కేవలం 4 కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మృతుల శరీరాల నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన ఆ నివేదికలు బయటకు రాకుండా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో తొక్కిపెట్టారు. బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్లు మసకబారడం, వాంతులు మరియు ముఖం నల్లగా మారిపోవడం వంటి భయంకరమైన లక్షణాలతో కుటుంబ సభ్యుల కళ్ల ముందే విలవిల్లాడుతూ మరణించారు. అయితే ఈ ఘోర కలిపై నాటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పందిస్తూ ఇవన్నీ సహజ మరణాలేనని తీసిపడేశారు. జంగారెడ్డిగూడెంలో నెలకు సాధారణంగా 90 మంది చనిపోతుంటారని, అనారోగ్య కారణాలే తప్ప సారా కాదని అబద్ధపు లెక్కలతో సభను తప్పుదోవ పట్టించారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రజలు నాటు సారాకు అలవాటు పడ్డారని, వ్యాపారులు పారిశ్రామిక అవసరాలకు వాడే మిథైల్ ఆల్కహాల్ను కలిపి విక్రయించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని సిట్ ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించింది. ఈ కేసులో సైకలాజికల్ అటాప్సీ ద్వారా సిట్ కీలక ఆధారాలను సేకరించింది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి బాధితుల అలవాట్లు, మరణానికి ముందు వారి మానసిక, శారీరక స్థితిగతులపై వాంగ్మూలాలను తీసుకున్నారు. గతంలో లేని కొత్త లక్షణాలు సారా తాగిన వెంటనే కనిపించాయని వారు ఇచ్చిన వివరణతో ఇవి సహజ మరణాలు కావని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఈ విచారణతో నాటి పాలనలో జరిగిన చీకటి కోణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కల్తీ సారా మరణాలు సహజ మరణాలంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన జగన్ ఇప్పుడు ఏమని చెబుతారో తెలుసా? తనకేం తెలియదు, అవన్నీ జోగి రమేష్ చేయించి ఉండొచ్చని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.